నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు, ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు. తిరుమల మఠాలలో అక్రమాలు, నిలదీసిన నవీన్ కుమార్. దోషరహితంగా ఓటర్ జాబితా, అర్హులైన వారిని చేర్చడం తప్పనిసరి. నారాయణపేటలో దారుణం, మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసింది కేంద్రం. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పాత పార్లమెంటు భవనంలో సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరిగింది. ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక, సామూహిక పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నవంబర్ 26న జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో జరుపుకునే వేడుక మాత్రమే కాదని, ఇది దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. సందర్భంగా కేంద్రం కాన్స్టిట్యూషన్ 75.com పేరిట ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నేటి నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక, సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దానికి సంబంధించిన వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేసి ధ్రువపత్రాలు పొందొచ్చని వివరించింది. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రూపొందించబడ్డ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి బీజేపీ జిల్లా కార్యాలయంలో సంవిధాన్ సదన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్లు చంద్రప్ప, ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క కష్ట సుఖాలని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా, ఒక దళిత నాయకుడిగా వారి సమస్యలు పట్టించుకునే విధంగా రాజ్యాంగం రాసించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క రాజ్యాంగాన్ని గత స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలు మాత్రమే దాన్ని పాటించారు. అనేక సంవత్సరాలు దాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మళ్ళా యొక్క అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మళ్ళీ అమలు పరుస్తూ పార్లమెంట్లో పెట్టి ఈ రోజు వరకు కూడా నిరంతరం మనం ఈ 11 సంవత్సరాలుగా మనం వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని, వాళ్ళ యొక్క దీన్ని మనం పాటిస్తున్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఆ యొక్క ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క దళితాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం
కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో 504 లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెక్కులను అందజేశారు. రాజకీయాల మధ్య ప్రజలను లాగొద్దని, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు సరైన సమయంలో చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద ప్రజలు వారి బిడ్డల పెళ్లిలకు ఆసరాగా నిలుస్తుందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలు అందజేసేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఓటరు జాబితా దోషరహితంగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా అభ్యర్థి ఎంఎం నాయక్ అన్నారు. రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితాపై ఈఆర్ఓలు నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఓటర్ల జాబితా రూపొందించేందుకు పగడ్బందీగా స్క్రూటినీ చేయాలన్నారు. రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓలతో ఈఆర్ఓలో సమావేశం నిర్వహించాలని చెప్పారు. బిఎల్ఓల సేవలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయసు కలిగిన యువతను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. ఓటర్ల తొలగింపు సమయంలో 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ సమయంలో ఈపీ రేషియో, జెండర్ రేషియో అంశాల్లో ఉన్న వ్యత్యాసాలు పరిశీలించుకోవాలన్నారు. ఓటరుగా నమోదు, సవరణకు అర్హులైన వారు ఎవరైనా సరే ఫారం 6, 7, 8 దరఖాస్తు ఫారాలను భర్తీ చేసి అందజేయాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయ పక్షాల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో 1 పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 3 అర్బన్, 18 మండలాలు ఉన్నాయని 7 మంది ఈఆర్ఓలు ఉన్నారన్నారు. ఓటరు జాబితాలో అక్టోబర్ 29 నాటికి 16,20,636 మంది ఓటర్లు నమోదైందన్నారు. వారిలో 7,91,086 మంది పురుషులు ఉండగా 8,29,456 మంది they will prioritize అయినప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను ఎన్నో కాలేజ్ యంగ్స్టర్స్ వీళ్ళంతా అనుకుంటాను అవి ఉంటే బాగుండేది అనేసి. సో స్లోలీ వీ కెన్ ఇన్కల్కేట్ దట్ యూ హ్యావ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ దిస్ సమ్మరీ రివ్యూ అన్నది కొంచెం అందరు బిఎల్ కోసం అనుకున్న ట్రైన్ చేస్తే ఇంకొంత ఎక్కువ మంది వస్తారు. దట్ ఈస్ వన్ పార్ట్. అఫ్ కోర్స్ ఆర్ బిఎల్ఓస్ అందరూ ఉన్నారనుకుంటాను. ఐ థింక్ కరెక్ట్ గా చెప్పినట్టు ఈఆర్ ఆల్సో ఆర్ఆర్ఏ. సో నా ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం రోల్ని మనం పర్ఫెక్ట్ చేసుకుంటే, కాకపోతే అర్బన్ ఏరియాలో మన పార్ట్ ఏంటంటే రెగ్యులర్ కంప్లైంట్స్ కమ్స్ దట్ సమ్ ఆఫ్ ద ఎలక్టర్స్ ఆర్ జస్ట్ హౌస్ మెంబర్స్ ఒకటి కరెక్షన్స్. సమ్ ఆఫ్ ద ఎలక్టర్స్ ఆర్ ఈవెన్ దో దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద హియర్ nearer to the polling booth, their name will not be there. Their name will be there in somewhere else. That confusion always prevails in the urban area. That can be sorted out, it seems, little bit scientific working out. అది కొంచెం ఏమైనా చేసుకుంటే ఎలక్షన్ టైంలో అది కొంచెం ఈజీగా అవుతుంది. రెండోది 10 members in a particular door member. Please check up such kind of cases. అట్లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్
instruct the BLO that more number of people in a particular house members, so that kind of cases can be vetted thoroughly. ఇంకా another part ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా ఎనీ అదర్ మైగ్రేషన్స్ ఆబ్సెంటీస్ ఆర్ దేర్, సో అట్లాంటి కేసులు ఎక్కువగా ఉంటే ఏమన్నా ఒకసారి చూసుకోవాలి. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎవెన్చువల్లీ సో టు సెన్సిటైజ్ యూ పీపుల్ దట్ సో ఆర్ పార్ట్ ఆఫ్ ద సిఓ ఆఫీస్ ఫర్ సర్టన్ డిస్ట్రిక్ట్ అపాయింటెడ్ గా రోల్ అబ్జర్వర్స్ కాబట్టి సో రోల్ ఒకటి మనం పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఎలక్షన్ టైంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి ఇది ఒకటి బాగుంటుంది అన్నది ఒక రాయింగ్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. మళ్ళీ కొంచెం ఫార్మ్స్ వస్తే బాగుండేది, ఇంకొంచెం పెంచుకోండి. సో దగ్గర పెంచుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. హడావుడి పెడతాం. ఎవరిబడి హ్యాస్ దేర్ ఓన్ బిజీ వర్క్. దే విల్ పర్మిట్ టైగర్. నేను అప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను ఎన్నో కాలేజ్ యంగ్స్టర్స్ వీళ్ళంతా అనుకుంటాను అవి ఉంటే బాగుండేది అనేసి. సో స్లోలీ వీ కెన్ ఇన్కల్కేట్ దట్ యూ హ్యావ్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్టర్ దిస్ సమ్మరీ రివ్యూ అన్నట్టు కొంచెం అందరు బిఎల్ఓస్ కొంచెం ట్రైన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు. దట్ ఈస్ వన్ పార్ట్. అఫ్ కోర్స్ ఆ బిఎల్ఓస్ అందరూ ఉన్నారనుకుంటాను. ఐ థింక్ కరెక్ట్ గా చెప్పినట్టు వీఆర్ ఆల్సో ఆర్ఆర్ఏ. సో నా ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం రోల్ని మనం పర్ఫెక్ట్ చేసుకుంటే, కాకపోతే అర్బన్ ఏరియాలో మన పార్ట్ ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామోజీపేట శివార్లలో యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని నిషేధిత ఎఫెడ్రిన్, మెఫోడ్రోన్ సింథటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్, పురి సునీల్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 24 కోట్ల విలువ చేసే 120 కేజీల ఎఫెడ్రిన్, మెఫోడ్రోన్ సింథటిక్ డ్రగ్, 2 కారులు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. టీజీఏఎన్బి రాచకొండ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో నిన్నటి రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్, దాని వర్త్ సుమారు 24 కోట్లు అంతకు మించి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక 100 కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రిన్, ఎపిడ్రోమ్, ఇవి 2 కూడా వేరియంట్స్. ఈ సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పచెప్తున్న ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది. అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ2 తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. సో 2 వర్ణ కార్లను మనము పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది. అండ్ అందులో మనకి 3 పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం, అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ, సిక్ ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాలకు వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని, అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు. అండ్ వాళ్ళ
తిరుమల కొండపై ఉన్న మఠాలలో ఆధ్యాత్మిక చింతన స్థానంలో ఆర్థిక చింతన ప్రారంభమైందని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మఠాలలో జరిగే వాటిపై తాను టీటీడీ ఈవోకు వివరించానని వెంటనే స్పందించి కామన్ కమిటీ వేసి కొన్ని మఠాల ఆగడాలకు అడ్డకట్ట వేసే ప్రయత్నం చేయటం సంతోషదాయకమన్నారు. వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి. అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏమి జరుగుతా ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండ పైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభ పరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధర మేము ఇస్తాము, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్ని కూడా ఒక ప్యాకేజీ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను. ఈవో గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈవో గారు ఆదేశించడం చాలా శుభ పరిణామం. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల కొండ మీద దాదాపు 30 కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేట కేశవరావు తోటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనకయ్య అనే పురోహితుడు తన ఇంటిలో గోవుల కోసం గడ్డివామును పెట్టుకోగా ప్రమాదవశత్తు జరిగిన ప్రమాదంలో గడ్డివాము దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కట్టర్ తీసే అడిచేసే కట్టర్ తీసి అడిచేసి తెరగొట్టి చిన్న మంటలో ఎడతీసేది లాక్కొచ్చింది ఎక్కడికి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో డాక్టర్ అంబేద్కర్ పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక్ దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బేతాల సుదర్శనం డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుగుతున్న ఈ సమయంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంబేద్కర్ పార్కులో గత 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన బాబాసాహెబ్ ట్రస్ట్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు, తీవ్రంగా అవమానించారు. వారిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు కొనసాగించాలి. నిందితులు ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారికి కఠినంగా శిక్షించడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.
ఈ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలోనే బాబాసాహెబ్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బాబాసాహెబ్ విగ్రహాలను ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో విగ్రహ పరిరక్షక చట్టాన్ని ఒకటి ఇమీడియట్గా తీసుకురావడానికి సిఫార్సు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నారాయణపేట జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. గత 3 రోజుల కింద ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నా తిరిగి మరీ అదే కొనసాగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కలెక్టర్లు వచ్చినా తీరు మారలేదని స్థానిక విద్యార్థులు వాపోయారు. మధ్యాహ్న భోజనంలో ఉడకని ఆలుగడ్డ పెట్టారంటూ విద్యార్థులు ఆరోపణ చేస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏమేమి పెట్టిరమ్మా ఈరోజు మీరు ఏమి తిన్నారు? కొంచెం వెనక్కి అడగండి, పరిస్థితి ఏంటనే తెలుసు. ఏలూరు జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి, 75 వసంతాల రాజ్యాంగ స్ఫూర్తి, భావచనాలను తెలిపే విధంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగ ప్రజలు ఉండవలసిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. బీజేపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గారపాటి సీతారామయ్య చౌదరి పాల్గొన్నారు. కార్యకర్తలందరూ రాజ్యాంగ ప్రొద్దుటూరులో కొనుగోలు చేసి తమ ఇంట్లో ఉంచుకోవాలని పార్టీ ఆదేశించిందని ఆయన తెలిపారు. మనకు చేసిన సూచన ఏంటంటే మనందరం కూడా రాజ్యాంగం మన ఇళ్లలో కూడా ఉండాలి. మనం చదవడం, మన పిల్లలకి అలవాటు చేయడం, మన హక్కుల గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వీటన్నింటినీ సమరైజ్ చేయాలంటే 4 విషయాలు. రాజ్యాంగం ద్వారా మనకి లభిస్తుంది ఏంటి? న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ 4 ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మనం అనుభవిస్తున్నాం, మన పిల్లలకి నేర్పాల్సింది న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. క్లుప్తంగా మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మన ద్వారా 10 మందికి తెలియజేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు మీకు దగ్గరలో ఉన్న పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అవకాశం వచ్చినప్పుడు 4 విషయాలు పిల్లలందరికీ తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ బుక్ కూడా మనం చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన పార్టీ ఒక పిలుపు ద్వారా అందరి దగ్గర రాజ్యాంగం ఉండాలి, మనం ఆ ప్రియాంబుల్ చదవాలి, అట్లాగే దాంట్లో ఉన్న సూత్రాలు తెలుసుకోవాలి, మన హక్కులు ఏంటని మనం తెలుసుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కాస్తంతా తెలిసి మాట్లాడామనుకోండి. ఏలూరు నగరంలో ఉన్న అల్లూరు సీతారామరాజు స్టేడియంలో ఈరోజు జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి పోటీలను ప్రారంభించారు. విభిన్న ప్రజావంతులను చేత లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా స్థాయిలో విభిన్న ప్రతిభావంతులకు ముందుగానే పోటీలకు తగిన శిక్షణ ఇప్పించామని నీలాద్రి తెలిపారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా ఒలింపిక్స్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పోటీలో గెలిచిన విజేతలకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇచ్చి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. ఉన్నప్పుడు నేను మోరెవర్ ఒక 3 మందికి అక్కడ జాబ్స్ ఇప్పించగలిగాను. నేను వచ్చేటప్పుడు 3 కూడా బ్లైండ్,
ఒక మూడేళ్ళ నుంచి వాళ్ళు పాపం రోజు తిరగడం. వాళ్ళు కలెక్టర్ గారు ఉన్నారు, నేను ఇంకొక 4 రోజులు ముందు వచ్చేస్తున్నాను, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి రావడం నా లైఫ్ లో నేను మర్చిపోలేని సంగతి. సో ఈ ప్రపంచంలో ఏ పనైనా, ఇప్పుడు మాకేదైనా హెల్ప్ కావాలన్నా సరే, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా సరే, ఏదైనా సరే, నేను ఇక్కడ ఏలూరులో కూడా మొన్న ఒక చిన్న ఈవెంట్ అరేంజ్ చేశాను. ఆ రోజు కూడా ఆయన సలహా తీసుకున్నా. సో మాకు ఏ అవసరం ఉన్నా ఆయన చెప్తుంటా. సో ఆయనకి ఏ పని చెప్పినా అయిపోతుంది. ఆయన అంటే ఒకే ఒక పని ఆయన చేయలేరు, మిగతా ఏ పని చెప్పినా చిటికలు చేస్తారు. హీ కాంట్ సీ. ఒకే ఒక పని నేను చేయలేదు, ఏంటంటే ఆయన చూడలేడు, అంటే ఆయన దృష్టి లేదు. శ్రీకాకుళం సీఈఓగా ఉన్నప్పుడు నేను మోరెవర్ ఒక 3 మందికి అక్కడ జాబ్స్ ఇప్పించగలిగాను. నేను వచ్చేటప్పుడు హన్మకొండ జిల్లా నడికుడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం పరకాల మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఈజీఎస్ నిధులతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనంకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మన రాజ్యాంగాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీతతో గుర్తించడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లోని పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. విపక్షత లేకుండా ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో 6 గ్యారంటీ హామీలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో గ్రామ సభలు నిర్వహించి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కానీ మనం మానవత్వంతో ఆలోచిస్తున్నాం, మనం రాజకీయాలు చేయదలుచుకోలేదు కనుక వాళ్ళకి ఎవరికైతే ఇల్లు కట్టుకొని కొంత లేచినాయో వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది. వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం మనం, దాంట్లో ఏం అనుమానం లేదు. అది కాకుండా మీరు చూస్తే మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయల వడ్డీ రైతుకు రుణమాఫీ అన్నారు. ఇస్తే వడ్డీలకే సరిపోయినాయి, కానీ అసలు అట్లే ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో రుణము విముక్తిని చేయాలి అని చెప్పి ఇప్పటికీ 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 4వ విడత కొన్ని లోటుపాట్లు ఉంటే సమాప్తి చేయడం జరుగుతుంది. ఈనాడు నువ్వు ఇంటి దానికి ఏం రోగమైంది అన్నట్టున్నది పరిస్థితి. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతనశెట్టిపల్లి గ్రామంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించారు. కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్, కేజీవీపీ పాఠశాలలో వంటగది, వంటలను వండే వస్తువులను పరిశీలించారు. జిల్లాలో వరిధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు సత్వరమే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని వెల్లడించారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ సుమారుగా 105 ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్. అంటే కేజీబీవీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీం వేయడం జరిగింది. సో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము సో ఈ 2-3 డేస్లో, ఈరోజు నుంచి మొదలుకొని ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్ చేసి బేసిక్గా ఒక 4 విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్ చూడడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే స్టోరేజ్. సో స్టోర్ రూమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, పాత స్టాక్, కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది, వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి, ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి. సో ఇవన్నీ చెక్ చేస్తారు. కుకింగ్ మెటీరియల్స్, కంటైనర్స్ కానివ్వండి, యుటెన్సిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేస్తారు. కుకింగ్ స్టాఫ్ ప్రాపర్గా అన్నీ వాషింగ్ చేస్తున్నారా లేదా. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను అక్కున చేర్చుకుని 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్,
ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నిరుద్యోగుల ఐక్యత, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 21 జరిగే బహిరంగ సభను ప్రజాప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ 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 మావులమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అమ్మవారి దేవస్థానం ఆవరణంలో అమ్మవారి దీక్షాపరులు, భక్తులు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, దీక్షాపరులు అధిక సంఖ్యలో ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.